హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం మనకు ఒక గ్లాసు ఓట్స్, ఒక అర గ్లాస్ పెసరపప్పు, సన్నగా తరిగినటువంటి క్యారెట్, క్యాప్సికము, బీన్స్, ఆలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయల చీలికలు, అల్లము, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 2 బే లీవ్స్, 3 లవంగాలు, కొన్ని క్యాష్యూస్. సో ఫస్ట్గా మనం బాండీ పెట్టి మన పెసరపప్పు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని, అదే బాండీలో మనం ఓట్స్ కూడా వేయించుకొని లైట్గా ఫ్రై చేయాలి ఓట్స్ని. ఇలా చేయడం వల్ల ఓట్స్ స్టిక్కీగా ఉండవు, టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలాగా మనం ఓట్స్ బాగా కలర్ వచ్చేదాకా వేయించుకొని అదే బాండీలో తర్వాత 1 చెంచా నూనె వేసుకొని దానిలో మనము క్యాష్యూస్ ఫస్ట్ వేసుకొని వేయించి పక్కన పెట్టుకుంటే మనకు ఇవి ఓవర్ కుక్ అవ్వవు అనమాట. సో లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మనము. సో వీటిని తీసి మనము పక్కన పెట్టేసుకొని మనం తరిగినటువంటి అన్ని వెజిటేబుల్స్ తర్వాత బాండీలో వేసుకొని కొంచెము బాగా వాటిని ఫ్రై చేసి అటు ఇటు బాగా ఫ్రై అయిన తర్వాత మనం దాని మీద ఒక మూతను పెట్టేసి కొంతసేపు మగ్గనిచ్చామంటే వెజిటేబుల్స్ తర్వాత అవి సాఫ్ట్గా తయారవుతాయి. దానిలో మనం తగినంత నీళ్లు పోసి, మన ఓట్స్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి అంతా సరిపోయేలాగా మునిగే వరకు నీళ్లు పోసేసి దాన్ని మనం మరగటానికి ఒక మూత పెట్టేసేసి కాసేపు పక్కన వదిలేసామంటే కనుక అవి బాగా ఉడుకుతాయి అన్నమాట. సో ఈ వెజిటేబుల్స్ బాగా ఉడికేదాకా మనము అలాగ మూత పెట్టి కొంతసేపు వదిలేద్దాం. ఇలాగా కాసేపు అయిన తర్వాత చూస్తే బాగా మరుగుతూ ఉంటాయి మన వెజిటేబుల్స్. సో దానిలో మనము మన పెసరపప్పు వేయించినవి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనము తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని దీనికి తర్వాత మనము ఉప్పు ఎంత కావాలో అంత రుచికి తగ్గంత యాడ్ చేసుకోండి. తర్వాత దీనికి ఈ మిశ్రమానికి ఇది కొంచెం ఉడకాలి, పెసరపప్పుకి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పెసరపప్పు వేసేసుకున్నాం. కొంతసేపు దీన్ని ఉడకనిద్దాం ఫస్ట్. సో ఇది బాగా ఉడుకు పట్టిన తర్వాత ఇప్పుడు మన ఓట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి స్టర్ చేద్దాం. సో ఇలాగంతా స్టర్ చేసి బాగా కలిపిన తర్వాత మన ఓట్స్ ఈజీ కుక్ అయిపోతాయండి యాక్చువల్గా. సో అలాగంతా కలిపేసిన తర్వాత 1 నిమిషం అలాగా మనము కావాలంటే మూత పెట్టేసుకోవచ్చు. సో లైట్గా అప్పుడు మన ఓట్స్ కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్లేవర్ అంతా ఎన్హాన్స్ అవుతుంది ఇలా మూత పెడతాం వలన. తర్వాత 1 చెంచా నెయ్యి వేసుకుంటే అసలు టేస్టే అదిరిపోతుందండి. అప్పుడు మనం అంతా కూడా ఒకసారి కలిపేసి నెయ్యి వేసిన తర్వాత మనము దించబోయే ముందర దీన్ని చక్కగా కొత్తిమీర, కరివేపాకు చల్లేసేసుకొని చల్లేసేసుకొని రెడీ చేసుకుంటే ఇంకేముంది, మన ఓట్స్ కిచిడి రెడీ. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.